ఇచ్చిన వరాలు వరుసగా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు. గతంలో లేనటువంటి సంక్షేమం అంటే కేవలం పరిమితంగా ఉండాలి అన్నటువంటిది ధోరణి నుంచి ఈ దఫా మారినట్టున్నారు. జగన్ ఇంపాక్ట్ బాబు మీద గట్టిగానే పడింది. సుదీర్ఘకాలం పాటు సంక్షేమ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోతుంది, లేకపోతే వెనిజులా అయిపోతుంది అన్నటువంటి ప్రచారాల నుంచి ఇప్పుడు సంక్షేమం ఇవ్వడంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పింఛన్లు 1000 రూపాయలు పెంచడం ఒక ఎత్తు అయితే, తాజాగా అన్నదాత సుఖీభవ నిధులు ఇంకొక ఎత్తు అయితే, నేతన్నలకి సబ్సిడీ కింద కరెంటు ఒకటి, అట్లాగే ఈ నెలలోనే బస్సు ఉచితంగా ఏర్పాటు చేయబోతున్నారు. తద్వారా 1 by 1 చేసుకొస్తున్నారు. ఇంకా చేయాల్సినటువంటిది నిరుద్యోగ భృతి, అట్లాగే మహిళలకి 1500 రూపాయలు. ఇవి రెండు అత్యంత కీలకమైనటువంటి. ఎందుకంటే మహిళలకి 2,10,00,000 మంది మహిళలు, అంతమందికి 1500 రూపాయలు చెప్పిన దాన్ని P4లో మేము ముడిపెట్టేశాం అన్నంత మాత్రం పబ్లిక్ అది సీరియస్గా తీసుకోరు. అదే సందర్భంలో నిరుద్యోగ వృత్తిని మేము స్కిల్ డెవలప్మెంట్లో పెట్టేసామంటే ఇవన్నీ ఇంతకుముందు ఉన్నటువంటివే కాబట్టి అక్కడ రాదు. మరి అవి కూడా ఏమైనా నెక్స్ట్ మంత్స్లో జాగ్రత్తగా చేసుకొస్తారా, లేకపోతే వచ్చేది ఏమైనా తీసుకొస్తారా చూడాలి.